లీడర్ ఎవరో తెలిస్తే ఈ గొడవంతా ఎందుకు సార్? సార్ చెప్పండి సార్. ఆ బల్బీర్ సింగ్ వల్ల అందరి ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి ఇక్కడ. డిపార్ట్మెంట్ అంతా ఏసీఎఫ్ లీడర్ గురించి టెన్షన్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఉండవయ్యా. ఏంటి అరెస్ట్ చేసిన వాళ్ళ? అసలు వాళ్ళ నోట్లో నుంచి చిన్న క్లూ కూడా బయటికి రావట్లేదు సార్. ఓకే సార్. ఏంటయ్యా ఏంటి? బల్బీర్ సింగ్ గారిని కలవాలండి. అక్కడెక్కడో పైన ఉంటాడు. ఎడవయ్యా. ఈ ఏసీఎఫ్ నాయకుని పట్టుకోవడం కంటే ఆ వీరప్పని పట్టుకోవడం చాలా ఈజీలా ఉందిరా. సార్ బల్బీర్ సింగ్ గారు ఎక్కడ ఉంటారు? ఆ పైన ఎక్కడ ఉంటారు చూడవా. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఏసీఎఫ్ మనుషులున్నారు అంటున్నారు. ఏ ప్రతి ఊళ్ళోనూ పోలీసులు లేరా? ఇన్ ఆంధ్రప్రదేశ్ దేర్ ఆర్ మోర్ దెన్ 83,000 పోలీస్ మ్యాన్. మరి అతను ఒకే ఒక్కడు. షేమ్ ఆన్ us. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరినో లోపలికి ఎవరా సెక్యూరిటీ నిద్రపోతున్నారా? సారీ సార్, నేను సింగ్ గారితో మాట్లాడాలి. అసలేమి ఒక టెన్షన్ తో తెస్తున్నావు. సడన్ గా ఎంట్రీ ఇచ్చి నువ్వు ఇంకో టెన్షన్ తెస్తావుడా? మీరు ఎవరి గురించి టెన్షన్ పడుతున్నారో ఆ వ్యక్తిని నేనే సార్. ఏంటి? ఆ ఏసీఎఫ్ లీడర్ ఠాగూర్ని నేనే. నువ్వు లీడర్ అంటే మేము నమ్మాలి. ప్రూఫ్ ఏంటయ్యా? నో ఇదంతా ఫాల్స్ సార్. ఇమేజ్ పెంచుకునేందుకు పేపర్లో ఫోటోలు వేయించుకునే చీప్ ట్రిక్ సార్ ఇది. నేను క్యాసెట్లో విన్నాను. వాయిస్ ఇతనిదే. ఆ వాయిస్ లోని గాంభీర్యం, ఆ కళ్ళల్లోని తేజస్సు, ఆ కాన్ఫిడెన్స్. ఎస్, యు ఆర్ ద లీడర్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సార్. అయ్యే పర్లేదు సార్. ప్లీజ్ సిట్ డౌన్. కుర్చీపై बैठिए ప్లీజ్. అమ్మయ్యా, ఇప్పుడు మన పరువు నిలబడింది. పెద్ద క్రిమినల్ని మనం పట్టేశాం. నో, మనం ఇతన్ని పట్టుకోలేదు. తనకు తానుగా లొంగిపోయారు. హీఈస్ నాట్ ఎ క్రిమినల్. హీఈస్ ఎ క్రియేటర్. క్రియేటెడ్ సెన్సేషన్. చెప్పండి ఠాగూర్. సార్, అరెస్ట్ అయిన మా వాళ్ళందరినీ అన్కండిషనల్ గా విడిచిపెట్టండి. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ విత్డ్రా చేసి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించండి. ఈ ఆపరేషన్కి సంబంధించినంత వరకు పూర్తి బాధ్యుడిని నేను. నన్ను అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేయండి. ఐ నో ఠాగూర్జీ, నాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి. ఏసీఎఫ్ నాయకుడు ఠాగూర్ తనంతట తానుగా లొంగిపోయారు. తన అనుచరులను విడుదల చేయవలసిందిగా ఆయన పోలీస్ శాఖను కోరారు. పోలీస్ యంత్రాంగం గవర్నర్ తో చర్చలు జరుపుతున్నారు. హైకోర్టు బార్ అసోసియేషన్ ఠాగూర్ కి ఉరిశిక్ష పడుతుందని ఊహిస్తున్నారు. ఈ ఊహాగానాలపై ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. సార్, సీఎం గారు వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ దేశంలోనైనా ఆస్తుల కంటే ఆప్తుల్ని సంపాదించుకున్నవాడే చాలా గొప్పవాడు. అది మీరు సంపాదించుకున్నారు ఠాగూర్. అలాంటి మిమ్మల్ని ఇక్కడ ఈ పరిస్థితుల్లో కలుసుకోవడం చాలా బాధగా ఉంది. నేను 20 ఏళ్ల వయసులో ప్రజలకేదో మంచి చేద్దామని రాజకీయాల్లో చేరాను. 60 ఏళ్ల వయసుకి పదవి వచ్చింది. టైం అంతా పదవి కాపాడుకోవటానికే సరిపోతుంది. ఠాగూర్, మే ఎవ్వరం చేయలేని మంచి మీరు చేశారు. ఈనాడు రైతులకు నీరు, ప్రజలకి రేషన్ కరెక్ట్గా టైంకి అందుతున్నాయంటే దానికి కారణం మీ ఏసీఎఫ్, మేం కాదు. ఒక సామాన్యుడి ఆవేదన కంటే ఒక మేధావి మౌనం ఈ దేశానికి ఎంతో ప్రమాదకరం. మీలాంటి సోషల్ కమిట్మెంట్ ఉన్న ఓ వ్యక్తిని ఉరితీస్తారన్న వదంతులు విని ప్రజలు ఎంతో బాధపడుతున్నారు. అందులో నేను ఉన్నాను. న్యాయం అని నోరెత్తిన వాడికి ఈ దేశంలో జరిగే సన్మానం ఇదే కదా సార్. యు ఆర్ రైట్. కానీ మీలాంటి వాళ్ళని పోగొట్టుకోలేం ఠాగూర్. ఒకవేళ మీకు ఉరిశిక్ష పడితే రాష్ట్రపతి దగ్గర నుంచి క్షమాభిక్ష వచ్చేలా చేస్తాను. క్షమాపణ? నాకు నచ్చని ఒకే ఒక పదం సార్ అది. ఎవరి క్షమాపణ నాకొద్దు. నేను తప్పు చేశానని కోర్టు నిర్ణయిస్తే ఏ శిక్ష వేసినా భరిస్తాను. మీరు చేసింది తప్పేనని ప్రాసిక్యూషన్ వాదిస్తే? నేను చేసింది తప్పైతే మీరు నా కోసం ఇక్కడికి రారు. నేను చేసింది తప్పైతే మీరన్నా జనం నా కోసం బాధపడరు. అసలు నేను చేసింది తప్పని నాకు అనిపిస్తే నేనే చెయ్యను. మేధావులు మొండివాళ్ళని విన్నాను. మిమ్మల్ని చూస్తే నిజమనిపిస్తోంది. కనీసం మీ తరఫున ఒక మంచి లాయర్ని పెడతాను. దానికైనా ఒప్పుకోండి. వద్దు సార్,
నా కేసు నేనే వాదించుకుంటాను. మీరు నన్ను చూడడానికి ఇంత దూరం ఇచ్చారు, చాలా సంతోషం.